దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిలోనే దేవుడు ఏం చెప్పారంటే, ప్రియులారా, నా రాజ్యమును నీతిని మొట్టమొదట వెతకండి అని చెప్పారు. మొట్టమొదటే ఆయన చెప్పారు. ఆయన రాజ్యం, నీతి. రాజ్యం అంటే యేసయ్యే అని చెప్పుకున్నాం అంతకుముందు ఎన్నోసార్లు. యేసయ్య ఉంటేనే నీతి వస్తుంది. యేసయ్య లేకపోతే, యేసయ్య యందు విశ్వాసం ఉంచకపోతే నీతి జీవితం రాదు. నువ్వు ఎంత బాధపడ్డా, ఎంత కష్టపడ్డా, ఎన్ని తెలివితేటలున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, మరి నీతి జీవితం అన్నది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే అది వస్తుంది. మరి అబ్రహాము చూడండి, దేవుణ్ణి నమ్మాడు, అంతే. అదే నీతి జీవితం. దేవుని మాట నమ్మటమే, ప్రభువుని నమ్మటమే అదే నీతి, ప్రియులారా. దేవుని మాట ప్రకారం జీవించడమే అదే నీతి, ప్రియులారా. మరి దేవుని మాట విన్నాడు కాబట్టి నీతివంతమైన జీవితం జీవించాడు కాబట్టి మరి ఈ లోకంలో కూడా ధనవంతుడిగా చేశాడు దేవుడు. మరి తర్వాత దేవుని రాజ్యానికి వారసత్వం ఇచ్చి మరి విశ్వాసులకే తండ్రిగా చేశాడు దేవుడు అబ్రహాముని. ఎందుకని? దేవుని మాట విన్నాడు కనుక అదే అతని నీతి, అంతే. దేవునికి స్తోత్రం. మరి నోవహు ఉన్నాడు. నోవహు జలప్రళయం నుంచి దేవుడు రక్షించాడు. అందరూ కూడా జలప్రళయంలో మునిగిపోయారు. మరి నోవహు ఎట్లా జీవించాడు? నోవహు ఎట్లా జీవించాడు? నీతిగా జీవించాడు, దేవునికి ఇష్టంగా జీవించాడు, దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. అందుకనే లోకంలో ఉన్న అప్పట్లో జనమందరూ కూడా నశింపోయిన జల ప్రళయంలో మరి నోవహును బట్టి నోవహు కుటుంబం మాత్రం రక్షించబడింది. అవునా అండి? ఆ నీతి జీవితం నేర్పడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి సొదొమ గొమొర్రా పట్టణం కూడా దహించబడ్డప్పుడు మరి అగ్ని గంధకం చేత కాల్చబడింది. మరి ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. లోతు అన్న వ్యక్తి ఎంతో పాపం, ఆ యొక్క పాపాన్ని చూసి వ్యసన పడిపోయేవాడు, జనాల పాపం చూసి. కానీ అతని నీతిని బట్టి దేవుడు లోతును రక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ఎటువంటి విపత్తులు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఎటువంటి సునామీలు వచ్చినా, ఎటువంటి ప్రళయాలు వచ్చినా, మరి ఎటువంటి సృష్టిలో ఏదైనా జరిగినా, జబ్బులు వచ్చినా, ఏదైనా జరిగినా రక్షించబడాలి అంటే నీకు నీతి జీవితం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.